హలో అందరికీ, నేను ఈరోజు చపాతీ అండ్ గ్రీన్ చికెన్ చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ చూస్తే ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఒక అడవిలో నక్క, ఎలుగుబంటి అండ్ సింహం ఉండేవండి. అవి మూడు ఒకరోజు ఒక ఒప్పందం చేసుకుంటాయి. ఆ ఒప్పందం ఏంటంటే, అవి మూడు వేరే జంతువుల మీద దాడి చేసినా కానీ, వాటి మీదకి ఏవైనా దాడి చేసినా కానీ కలిసికట్టుగా ఉండాలనుకుంటాయి. అయితే అదేవిధంగా ఒకరోజు ఏం చేస్తాయంటే, అవి జింక మీద దాడి చేసి చంపేస్తాయి. అలా చంపేసిన జింకను నక్క మూడు భాగాలుగా చేస్తుంది. సింహం రాజు కాబట్టి ఫస్ట్ నీకు నచ్చిన భాగాన్ని తీసుకోమని అంటుంది. అప్పుడు సింహం ఏం చేస్తుందంటే, ఫస్ట్ నాకు ఒప్పందం ప్రకారం రావాల్సిన భాగాన్ని ఇవ్వాలి. తర్వాత నేను ఈ అడవికి రాజును కాబట్టి రెండో భాగం ఇవ్వాలి. మరియు శత్రువులపైన దాడి చేసినప్పుడు నా మీదనే ఎక్కువ భారం పడుతుంది కాబట్టి నాకు మూడో భాగం కూడా ఇవ్వాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళి వేరే ఆహారాన్ని చూసుకోండి అని అంటుంది. అన్నప్పుడు ఏం చేస్తాయి, ఇక సింహానికి ఎదురు ఏం చెప్పలేక ఏం చేస్తాయంటే అవి వెళ్ళిపోతాయి. కాలే కడుపుతోని సింహాన్ని తిట్టుకుంటూ వాటి ఎదురు చెప్పలేక వెళ్ళిపోతాయి అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటండి, బలవంతునికి ఎదురు చెప్పలేము, బలవంతునితో స్నేహం చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఈ నీతి అండి. అంటే సమాజంలో కూడా ఇక్కడ ఎలా ఉంది అని అంటే, బలవంతుడు ఏది చెప్తే అది, అంటే పవర్ ఉన్న డబ్బు ఉన్న వాళ్ళు ఏది చెప్తే అదే నడుస్తుంది కదండి. అలాంటి వాళ్ళతో స్నేహం చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేసి నీతి అండి. నా స్టోరీ అండ్ నా రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.